హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. డే 2 అనమాట ఇది వ్లాగ్ మన స్టార్ట్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడే మేము చెప్పుకున్నా ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మనం మటన్ మస్తాన్ సెంటర్కి వెళ్తున్నాం అనమాట. కుష్కా తినడానికి థాయిలాండ్ లోన. అక్కడ బాగుంటదట చికెన్ పకోడాలు. ఇప్పుడు ఒరిజినల్ హల్క్ వస్తాడు అండి, రియల్ హల్క్ అనమాట. పోజ్ ఇస్తున్నాడు ఇక్కడ. కాసేపు అట్లా చూసేసి కోర్లా ఐలాండ్కి వెళ్తున్నాం. ఇక్కడ ఫెర్రీ టికెట్స్ తీసుకుంటున్నాం అనమాట. 30 బాత్స్ అనమాట పర్ హెడ్. ఇక ఇదే అనమాట, అంటే బ్రిడ్జ్ డైరెక్ట్ మన ఫెర్రీలోకి వెళ్తున్నాం ఇప్పుడు. ఇంకా పటాయి నుంచి ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడికి కోర్లా ఐలాండ్కి. ఇప్పుడే అనేది మన ఫెర్రీ అనేది స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ అని చెప్పా కదా, ఆల్మోస్ట్ 15 to 25 మినిట్స్ పడుతుంది. స్పీడ్ బోట్ అయితే ఆల్మోస్ట్ 10 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. మనం ఇది తక్కువ అనేసి వెళ్తున్నాం అనమాట. వ్యూ కానీ చాలా అంటే చాలా సూపర్ ఉంది. ఆల్మోస్ట్ మిడ్ సీలో ఉన్నాం ఇప్పుడు ఎగ్జాక్ట్గా. జస్ట్ ఇప్పుడే ఎంటర్ అయ్యాము. ఇదే అనమాట కోర్లా ఐలాండ్ టాప్ వ్యూలో. మొత్తం ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 7 బీచెస్ ఉన్నాయి ఇక్కడ టోటల్గా. ఇప్పుడు మనం పోతుంటే ఫస్ట్ తవాంగ్ బీచ్కి ఇప్పుడు ఫస్ట్ రెంటెడ్ బైక్ తీసుకోవాలి. జస్ట్ ఎంటర్ అయ్యాము. ఇంకా ఇప్పుడు వ్యూ చూపిస్తాను చూడండి. ఓకే, ఇప్పుడు బైక్ తీసుకుంటున్నాము, రెంటెడ్ బైక్ 200 బాత్. ఇక్కడ తీసేసుకొని డైరెక్ట్ కోర్లా ఐలాండ్ మొత్తం 7 బీచెస్ ఉన్నాయి కదా, అన్ని కవర్ చేసేస్తాం అనేసి వెళ్తున్నాము. లాస్ట్ 6 PM. యా ఓకే, 5:30 విల్ కమ్. ఓకే, డ్రైవ్ చేస్తున్నాను అనమాట. మనం కోర్లా ఐలాండ్ లో ఉన్నాం అనమాట. ఇంటర్నేషనల్ లో ఇంటర్నేషనల్ బైక్స్ వి ఆర్ గోయింగ్ టు తవాంగ్ బీచ్. సో ఇప్పుడే అనమాట తవాంగ్ బీచ్ వ్యూ పాయింట్ చూడండి. పైన నుంచి చూస్తుంటే ఎలా ఉందో. ఇప్పుడు ఇక్కడ పార్క్ చేసేసి ఇదే చూడండి వ్యూ పాయింట్, మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉందో. టోటల్గా ఇది తవాంగ్ వ్యూ పాయింట్. బ్లూ వాటర్ అనమాట, ప్యూర్ బ్లూ వాటర్. సో ఫుల్ హై జోష్లో ఓకే, డైరెక్ట్ వెళ్దాం. తావాన్ బీచ్ కి వచ్చాం అనమాట, కోరల్ ఐలాండ్ లోన. ఇది ఒక చూడండి, లైఫ్ లో ఎప్పుడైనా ఇంత బ్లూ కలర్ వాటర్ చూసారా? విశ్వవర్ధన్ తావాన్ బీచ్ కి వచ్చాం. ఇప్పుడు నెక్స్ట్ బీచ్కి వెళ్తున్నాం అనమాట, శామ్యుయల్ బీచ్కి అనేసి. నాకు కూడా అంత పలకడానికి రావట్లేదు. ఇక్కడ 7 బీచెస్లో ఇది ఒక మంచి, అంటే టోటల్ ఫారినర్స్ మాత్రమే ఇక్కడ, ఎందుకంటే పీస్ ఉంటుంది అనే కోసం. ఎక్కువ ఇండియన్స్ ఉండరు, ఓన్లీ ఫారినర్స్ ఉంటారు అనమాట. అంటే అనదర్ కంట్రీస్ ఇండియన్స్ కాకుండా బాగా ఎంజాయ్ చేస్తుంటారు. తర్వాత నెక్స్ట్ ఇంకో బీచ్కి వెళ్తున్నాము. ఇది మీకు నేనే చెప్తాను చూడండి డైరెక్ట్. బీచ్ అనమాట, కష్టము, నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. వాంగ్ బీచ్ వచ్చామన్నమాట. చూడండి, జెట్స్కి చేద్దామని వచ్చాము ఇక్కడికి. ఇప్పుడు మరి టావాంగ్ బీచ్కి వచ్చేసి ఇంకా అండర్ వాటర్ సీ వాకింగ్ అండ్ అలాగే పారాసైలింగ్ చేయబోతున్నాం అనమాట. ఈయన వీడియో తీస్తుంటే ఫోర్స్ ఇస్తున్నాను అనమాట. మనకు పారాసైలింగ్ అండ్ అండర్ వాటర్ సీ వాక్ చేయబోతున్నావు. ఇప్పుడు మా స్పీడ్ బోట్ వచ్చింది, ఇదే అనమాట. ఇప్పుడు పారాసైలింగ్ ఎగ్జైట్ అవుతున్నాను అనమాట నేను. పారాసైలింగ్ అండ్ అండర్ వాటర్ సీ వాక్ ఇదే అనమాట మా ఎదురుగుండేదేను. ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ వీళ్ళు మాతో పాటు వచ్చిన బ్యాచ్ వీళ్ళు పారాసైలింగ్. ఇప్పుడు అండర్ వాటర్ సీ వాక్ వెళ్తున్నాం అనమాట. తర్వాత లాస్ట్ పారాసైలింగ్ వీడియోస్ రావు, బట్ ఏమంటే జస్ట్ ఫోటో పారాసైలింగ్ రావు, కానీ అండర్ సీ వాక్ ఫొటోస్ వస్తాయి. వీడియో అనేది స్కామ్ చేస్తారు మాకు ఇక్కడ యాక్చువల్గా. అంటే వీడియో ఇచ్చారు కానీ బట్ DRM ప్రొటెక్ట్ అయిందనమాట ఫైల్. చూపిస్తాను చూడండి మొత్తం. ఇక్కడే అనమాట మేము అండర్ సీ వాక్ చేసిన దాని కింద. చాలా అంటే చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్. మీకు ఫొటోస్ అనేది వేస్తాను చూడండి ఒకసారి, చూడండి. ఓకే, కంప్లీట్ చేసేసుకొని టోటల్గా ఇంకా పారాసైలింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. టోటల్ కంప్లీట్ చేసేసుకొని డైరెక్ట్ ఇంకా పటాయికి వెళ్తున్నాము. పటాయికి ఇంక రీచ్ అయ్యాక ఆల్మోస్ట్ నా బాడీ అనేది వికెట్ డౌన్ అయిపోయింది. టోటల్గా చూడండి, ఇక ఇదే అనమాట పెన్ డ్రైవ్ మాకు ఇచ్చినది. తర్వాత వచ్చిన మార్నింగ్ నుంచి ఫుడ్ లేదు.
వచ్చిన వెంటనే మన హైదరాబాద్ నవాబ్స్ అని ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉందన్నమాట, వచ్చేసాం. చాలా అంటే ఫుల్ ఆకలిగా ఉంది మార్నింగ్ నుంచి. యా You want spicy, right? బ్రో. చికెన్ థాలీ అనేది చెప్పింటాం అనమాట. దీంట్లో ఒక స్టార్టర్, రోటీ, కర్రీ, యూనో అండ్ ఇద్దరు తినేంత కబల్ బిర్యానీ అనమాట. వాళ్ళు మన ఇండియన్స్ గైస్. థాయిలాండ్ KFC అనమాట. నా కోసమే తెప్పించిండు యాక్చువల్గా, ఎంత తిన్నామని. ఫ్రైసా చూడండి గైస్, ఫ్రైస్ మనోడు దుమ్ము లేవేస్తున్నాడు అప్పుడే. నాట్ బ్యాడ్. తింటాడు. నా కోసం చికెన్ పాప్కార్న్ తెప్పించినాడు. చూడండి గైస్, టెక్స్చర్ బాగుంది. ఎలా ఉంది? ఇండియా. గాయస్ ఇప్పుడు మేము టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ రోజులైంది ఫ్రెండ్స్ టిఫిన్ తినక. ఆల్మోస్ట్ ఇవి అనేది టుడే విల్ బి ద అవుట్ఫిట్స్. ఓకే, ఇప్పుడు మేము చేసే డైరెక్ట్ బ్రంచ్ అనమాట, విత్ టిఫిన్ అండ్ లంచ్ డైరెక్ట్ ఒకటేసరికేనో. ఎందుకంటే ఎస్టర్డే మాకు దెబ్బేసింది ఫుడ్ కోసం, అందుకే మార్నింగ్ దోశ చెప్పేసుకున్నాం ఒకటి. తర్వాత తినేసి డైరెక్ట్ ఇంకా ఇప్పుడు బిగ్ బుద్ధ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. ఇది అనమాట. ఇప్పుడు బిగ్ బుద్ధ టెంపుల్కి జస్ట్ ఎంటర్ అయ్యాము. చూపిస్తాను చూడండి, వ్యూ అనేది సూపర్ ఉంటుంది ఇక్కడ బిగ్ బుద్ధ. ఇది అనమాట Day 3. ఓకే, సో వాటికా వెల్కమ్ టు థాయిలాండ్. ఇదే అనమాట మనం ఎంట్రన్స్. ఇప్పుడు ఒకసారి చూపిస్తాను చూడండి. ఓకే, వాచ్ యువర్ వీడియో గాయ్స్. ఇట్లా దీని మీద కూర్చొని ఎప్పుడెప్పుడు వెళ్దాం ఆడుంది నాకు, అంటే బతికలేదు పాపం. దిస్ విల్ బి. ఇది ఏమంటే ఎవరన్నా మన ఏదైనా విషయం ఉందనుకోండి, కోరిక, ఇక్కడ రాసేసి ఇక్కడ పెట్టుకుంటారు అనమాట. ఇక్కడ చూడండి చాలా మందికి నోటీస్ చేయండి. ఇక్కడ ఎవరో లవ్ లవ్ బర్డ్స్ అనమాట. ఇలా గునా కూడా ఉంది, అది రాశాడు. మీకు గునా కూడా రాశాడు యాక్చువల్గా. అంటే మీకు వద్దు, ఎందుకంటే మీరు బాగుండదు అనేసి. ఇంకా చూడండి గుణ యాక్చువల్గా అంటే తన కోసము ఇక్కడ బీపీ వేస్తాను. ఇక్కడ డీమన్స్ ఉన్నాయి చూడండి. ఆల్మోస్ట్ డీమన్స్కి ఏమని పెడుతున్నారంటే జ్యూసెస్ అనేది పెడుతున్నారు. అలాగే విఘ్నేశ్వరుడు అన్నమాట, విఘ్నాలు తొలగించే మన వినాయకుడు. అలా చూసేసి మేము కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసేసి నైస్. ఇక్కడ మొత్తం చూసేసుకొని బిగ్ బుద్ధ టెంపుల్ గునా చూడండి. ఓకే, కంప్లీట్ చేసేసుకొని ఇంకా వెళ్తున్నాం అనమాట. అక్కడ నుంచి డైరెక్ట్ పటాయా ఫ్లోటింగ్ మార్కెట్కి వచ్చేసాం అనమాట. ఇక్కడ ఫ్లోటింగ్ మార్కెట్లో ఏదైనా పర్చేజ్ చేద్దాం. ఏనుగు మీద సవారీ చేద్దాం అనుకుంటాను. ఫ్లోటింగ్ మార్కెట్ ఇక్కడ ఎంట్రన్స్ టికెట్స్ తీసుకుంటున్నాం అనమాట. ఇది ఫ్లోటింగ్ మార్కెట్వి 200 బాత్ పర్ హెడ్. అంటే ఉండి జస్ట్ చూడడానికి అక్కడ తీసుకోవచ్చు. ఇంకా ఇన్ కేసు ఒకవేళ మనకు బోట్లో వెళ్ళాలి అనుకుంటే 800 బాత్ అనమాట. మాకు అంత అవసరం లేదు, అంత నీడ. ఎందుకంటే ఏం లేదు అక్కడ మురికి వాటర్ తప్ప. చూపిస్తాను చూడండి మీకు. సో వాటికి అంటున్నారు.
ఓకే, ఇక్కడ టికెట్స్ తీసేసుకొని డైరెక్ట్ ఇక్కడ వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, ఒకరు బార్బీ గల్ లెక్క. యాక్చువల్ అంటే మెన్నో ఫొటోస్ దిగడానికి వాళ్ళకి ఆల్మోస్ట్ 300 బాత్ అనమాట వీళ్ళకు. ఒక జస్ట్ వాళ్ళ దగ్గర ఫోటో దిగాలంటే 300 బాత్ అడుగుతారనమాట. జస్ట్ ఒక ఫోటోకి ఒకటే. వాళ్ళు లేడీ బాయ్ అనమాట వాళ్ళు. జస్ట్ ఇప్పుడు లోపలికి ఎంటర్ అయ్యాము. ఇప్పుడు లోపలికి ఎంటర్ అయ్యేసి టోటల్గా మార్కెట్ మొత్తం చూసేసి కాసేపు ఇక్కడ పెయింట్స్ అలాగే ఎక్స్ప్లోర్ చేసేసి ఇప్పుడు ఒకటి మీకు చూపిస్తుంది చూడండి, క్రొకడైల్ గైస్, క్రొకడైల్. అలాగే ఇప్పుడు మీకు స్కార్పియన్స్, మా తేళ్ళు, కప్పలు టైపు మిడతలు కూడా ఉన్నాయి. మా చూసి షాక్ అయ్యాం మేము. యాక్చువల్గా అంటే టీవీలో చూసేది అనమాట, ఇది ఫస్ట్ టైం అంటారు లైవ్లో చూడడం. వీళ్ళు మన ఇండియన్స్. అలాగే ఇంకా కంప్లీట్ చేసేసుకొని వెళ్తున్నాం అనమాట పటాయా ఫ్లోటింగ్ మార్కెట్ నుంచి చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చాము. ఇక్కడ కాసేపు చాక్లెట్ ఫ్యాక్టరీని ఎక్స్ప్లోర్ ఇక్కడ ఒక చాక్లెట్ షేక్ తీసేసుకొని బాగానే ఉంది, బట్ ఒరిజినల్ ఫ్లేవర్ అలానే ఉంటుందంట. అక్కడ మనోళ్ళు చూపిస్తాను చూడండి, మాకు తిరుపతి వాళ్ళు. వీళ్ళు సేమ్ ఫ్లైట్ రిటర్న్ సేమ్, మాది కూడా ఐటనరీ ప్లాన్ అనమాట. మా దగ్గరే ఉన్నారు, చాలా ఎంజాయ్. అన్నని కవర్ చెప్పమని బ్లాగ్ లోకి రాని. సిటీ వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం గాయస్. మా గురు గాయస్, ఇప్పుడే మనం పటాయా వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం. చూపిస్తాను చూడైతే మీకు. జస్ట్ నా వీడియో ఎందుకంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చా అనమాట. ఇలా చూపిస్తాను. చిన్న ఘాట్ నుంచి మీరు అనుకుంటున్నారు గుణ ఈ వీడియోలో ఎక్స్పోజ్ చేస్తున్నాను చూడండి. గుణ ఉండే ఎలా ఒరిజినాలిటీ ఏదో చూపిస్తాను, ఎక్స్పోజ్ చేస్తా తను ఎలా బిహేవ్ చేస్తాడు అనేసి. తను ఒరిజినల్ వాయిస్ చూపించాలి, బోట్లు చూస్తారు జనాలు. ఇదే అనమాట పటాయా వ్యూ పాయింట్, మైన్ వ్యూ. ఇక్కడ మెడిటేషన్ చేస్తున్నారు ఈరోజు. మామూలుగా అయితే నిన్న చూడనప్పుడు లేదు మెడిటేషన్ అనేది. Sawadika. Music on can, disco on can, move it on can, slowly. Music on can, disco on can, move it on can, slowly. అందరూ బ్యాంకాక్ థాయిలాండ్ అని ఎందుకంటారో చూపిస్తాను చూడండి. ఇదే అనమాట ట్రీ టౌన్ పటాయా. వాకింగ్ స్ట్రీట్ పటాయాలో ఉంటుంది. నైట్ లైఫ్ అనేది అంటే చాలా భారీగా ఉంటుంది. అంటే ఎక్సలెంట్గా ఎంజాయ్ చేస్తారు. ఎవరి లైఫ్ వాళ్ళది అనమాట, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది. చాలా అంటే చాలా బాగుంటుంది. స్ట్రీట్ బండ్ల కట్టకపోతే స్వామి నువ్వు. పవన్ యాదవ్